తన కొడుకుని బైక్ యాక్సిడెంట్లో తప్పుడు సాక్ష్యాలు ప్రవేశపెట్టారన్న ఆరోపణల మీద 28 రోజుల కింద రిమాండ్కి వెళ్ళినటువంటి మాజీ మంత్రి సీదిరాపల్లి కొద్దిసేపటి కింద జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. ఆయన నేరుగా చూస్తే కనుక తిన్నగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాసానికి ఆయన కలిసేందుకు విచ్చేస్తున్నారు. ఆయనకి 28 రోజుల తర్వాత సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంజూరు చేసిన నేపథ్యంలో పలాస పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన కలిసేందుకు వచ్చారు. 28 రోజులుగా 2 బెయిల్ పిటిషన్లు ఈరోజు రిజెక్ట్ చేసినప్పుడు కూడా 3వ ప్రయత్నంలో ఆయన బెయిల్ రావడం జరిగింది. ఈ బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన నేరుగా మాజీ మంత్రి ఎవరైతే ధర్మాన ప్రసాద్ అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ను కూడాను ఈరోజు కలిసేందుకు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఆయన వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం శ్రేణులు అందరూ కూడాను ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన రిలీజ్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాత్రం కొంత బాసగా నిలిచిందనుకోవచ్చు. జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ కూడా వస్తున్నారు. తన కొడుకుని ఏదైతే బైక్ యాక్సిడెంట్ తప్పించేందుకు వారు చేసిన ప్రయత్నంలో భాగంగానే ఆయన మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలి అంటే ఈరోజు 23 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాను. మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆహ్వానం పలకడానికి రావటం, మరి ముఖ్యంగా నేను జైల్లో ఉన్నప్పుడు నా కోసం నడిచి వచ్చినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇక్కడ రప్పించడానికి నన్ను ధైర్యం చెప్పడానికి ఉన్నటువంటి జిల్లా పెద్దలు ప్రసాద్ గారు, కృష్ణదాస్ గారు, సోదరులు తిరట్లాంటి వాళ్ళు, మా నియోజకవర్గ పెద్దలు అందరికీ కూడా నేనైతే ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంక్లూడింగ్ ది పోలీస్ మెన్, అన్ని వర్గాల వాళ్ళు కూడా మాకు అండగా నిలబడ్డారు. అందరూ కూడా సహాయమే చేశారు. ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని కక్షపూరితంగా పెట్టినటువంటి కేసు వల్ల దాని లైన్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పనిచేయడం తప్ప ఇది మరొకటి కాదు. ఖచ్చితంగా మా పోరాటం గతంలో మాదిరి అలాగే ఉంటుందని నేనైతే తెలియజేయవచ్చు. ప్రశ్న మాత్రం ఏదైతే ఈ అరెస్ట్ ఉందో అది మాత్రం కావాలని పోలీసులు చేసినటువంటి దుందుడుకు చర్య. దానికి సంబంధించి తనతో పాటు తన కష్టకాలంలో నిలిచిన ప్రతి ఒక్కరిని కూడాను వారు మాత్రం అభినందన తెలియజేస్తున్నారు. ఆ జైల్లో ఉన్నటువంటి తనను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ములాఖాత్ చేసేందుకు ఎవరైతే జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ చేసినటువంటి ఈ ప్రయత్నం మాత్రం తనకు ఎంతో సంతోషించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడాను ఈరోజు తన వెన్నుదండుగా నిలబడ్డారు. తన కొడుకుని తప్పించేందుకు ఒక వైద్యుడిగా నేను ఎందుకు ప్రయత్నిస్తారు, కేవలం కావాలనే కక్షపూర్తి కార్యక్రమంలో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తన అరెస్ట్ మాత్రం ఒక తార్కాణంగా చెప్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరింత బలాన్ని చేకూర్చేందుకు దోహదపడిందని చెప్తున్నారు. కొద్దిసేపటి కింద బెయిల్పై విడుదలైనటువంటి మాజీ మంత్రి సీదిరాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్తో పాటు టెక్కల్ నియోజకవర్గం సమన్వయకర్త తిలక్, అదేవిధంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ వీళ్ళందరినీ కూడా కలిసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ శ్రీకాకుళం జిల్లాలో నూతన ఉత్సాహంతో ఈరోజు పార్టీ కోసం కష్టపడతారు. జైల్లో ఉన్న తన ములాఖాతుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోయినా మిగతా వారందరూ కూడా తన బాసటగా నిలడం మాత్రం తనకు వచ్చిన కష్టం మాత్రం ఒక రకంగా ఓదార్పుగా తను భావిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం తనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన కృతజ్ఞతను తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.